నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లగేజ్ క్యాబిన్లోని వందల ఫోన్లు పేరడంతోనే ప్రమాద తీవ్రత. కర్నూలు బస్సు ఘటనపై ఫోరెన్సిక్ బృందాల ప్రాథమిక విశ్లేషణ. ప్రమాదంలో మృతదేహాల గుర్తింపునకు కీలకం కానున్న DNA పరీక్షల నివేదికలకు 48 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం. కర్నూలు బస్సు ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ రవాణా శాఖ. బస్సులో ఫైర్ సేఫ్టీ మెడికల్ కిట్లు పరిశీలన, పలు కేసుల నమోదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం. పలు జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. నవంబర్ చివరికల్లా భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలు. అగ్రరాజ్య సుంకాలతో కొత్త మార్కెట్లు అన్వేషిస్తున్నామన్న గోయల్. రికార్డుల్లో చూస్తే సీటర్ బస్సు, కానీ బస్ ఎక్కి చూస్తే స్లీపర్ బెర్తులు ఉన్నాయి. ప్రజా రవాణా వాహనంలో సరకు రవాణా చేయకూడదు, కానీ 400 మొబైల్ ఫోన్లు లగేజీ క్యాబిన్లో పెట్టారు. ఫలితంగా మొబైల్ బ్యాటరీలు పేలి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్ని బస్సుని దహించేస్తున్నా ఆపడానికి అగ్నిమాపక పరికరాలు లేవు. ప్రాణాలు పోతాయని తెలిసినా డ్రైవర్ పట్టించుకోకుండా పరారయ్యాడు. ఇలా నిబంధనల ఉల్లంఘన, నిలువెత్తు నిర్లక్ష్యం. కర్నూలు వద్ద వేమూరి కావేరి బస్సు పెను ప్రమాదానికి కారణమయ్యాయి. 19 మంది ప్రాణాలు తీసింది. మృతుల కుటుంబాల్లో మాటల కందని విషాదం నింపింది. కర్నూలు ఘోర ప్రమాదంలో బస్సు లగేజీ క్యాబిన్లోని 100 మొబైల్ ఫోన్లే అగ్నికి ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు ఫోన్లలోని బ్యాటరీలు పేరడంతోనే మంటలు భారీగా వ్యాపించాయని ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. దీన్ని లగేజీ క్యాబిన్ పైన ఉన్న బస్సు ముందు భాగంలోని వారు చనిపోయినట్లు పేర్కొన్నాయి. కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న 100 మొబైల్ ఫోన్లు పేరడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. బస్సు బైక్ ని ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. బైక్ బస్సు కింది భాగంలో ఇరుక్కుపోవడంతో దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్ కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్ కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్ కు సరిగ్గా పైన ఉండే సీట్లలో బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయిందని, దానివల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనా స్థలిని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. లగేజీ క్యాబిన్లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేరడం వల్లే భారీ శబ్దం వచ్చిందని, దీంతో డ్రైవర్ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోర్ నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడ్నుంచి పారిపోయాడని ఓ అధికారి తెలిపారు. అప్పటికే బస్సు దట్టమైన పొగ మంటల్లో చిక్కుకుందని, బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదని వివరించారు. బస్సు రెండో డ్రైవర్ వెనుక వైపు ఉండే అద్దాన్ని జాకీలతో బయటి నుంచి పగలగొట్టారని, ఆ సందులో నుంచి వెనక వైపు సీట్లు బెర్తుల్లో ఉన్నవారు ప్రమాదం నుంచి ఇలా తప్పించుకోగలిగారని, బస్సు ముందు భాగం అప్పటికే మంటల్లో చిక్కుకుపోవడం, తలుపులు మూసేసి ఉండడం, అత్యవసర ద్వారాలు పనిచేయకపోవడంతో వారు బయటపడే ఆస్కారం లేకుండా పోయిందన్నారు. బస్సు డ్రైవర్ కిందకు దిగినప్పుడే ముందు వైపు డోరు తెరిచేసి అందర్నీ అప్రమత్తం చేసుంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదని వివరించారు.
ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరుకులేవీ రవాణా చేయకూడదు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ప్రయాణికుల వాహనాల్ని సరకు రవాణా కోసం వాడేస్తున్నాయి. వాటిని లగేజీ క్యాబిన్లలో పెడుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సాధారణంగా మొబైల్ ఫోన్ల పైభాగాన్ని ప్లాస్టిక్తో, బ్యాటరీలో లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది. లిథియం మంటల్లో చిక్కితే పేలిపోతుంది. అది తెలిసి కూడా ప్రయాణికుల వాహనాల్లో వీటిని రవాణా చేయడం ఇంత భారీ ప్రాణ నష్టానికి ప్రధాన కారణమైంది. తాజాంశాన్ని చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ఇక బస్సుల తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, రవాణా శాఖ అధికారుల తనిఖీలపై మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా జుల్పిస్తుంది. గ్రేటర్ వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రేటర్ లో దాదాపు 600 పైచీలకు ప్రైవేట్ ట్రావెల్స్ నిత్యం వివిధ ప్రాంతాలకు వస్తుంటాయి, వెళ్తుంటాయి. ముంబై, బెంగళూరు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలకు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్తుంటాయి, వస్తుంటాయి. లక్షలాది మంది, వేలాది మంది ప్రయాణికులు నిత్యం వెళ్తుంటారు, వస్తుంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే దాదాపు 1500 పైచీలకు ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు ఇందులో చాలా మట్టుకు నిబంధనలు పాటించట్లేదని, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు సురక్షితంగా బయటికి వచ్చేందుకు ఎటువంటి ఆనవాళ్లు లేవని రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ మీద తనిఖీలు చేస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా అయితే దాదాపు 6 మంది ఆర్టీఓ అధికారులను ఒక టీములుగా ఫామ్ చేసి, ఒక్కో టీం కి ఒక 4 నుంచి 5 సభ్యుల ఎంబీఐలను ఏర్పాటు చేసి అటు విజయవాడ హైవే, ఇటు బెంగళూరు హైవే మీద తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి ట్రావెల్స్, అంటే అందులో సేఫ్టీ టూల్స్, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి టూల్స్ ఉన్నాయా లేవా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హ్యామర్, అద్దాలు పగలగొట్టేందుకు హ్యామర్లు అంటే చిన్న సుత్తి లాంటి పరికరాలు ఉన్నాయా లేవా, ఆ డోర్లు సరిగ్గా పడుతున్నాయా లేవా, అంటే క్యాబిన్ లో నిబంధనలకు విరుద్ధంగా సాధారణంగా ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లాల్సినటువంటి సరుకును తప్ప ఇంకా వేరే ఇతరత్ర వాటిని అనుమతించరు. అవి కాకుండా ఫీల్డ్ పదార్థాలు కానీ ఇంకా ఇతరత్ర పదార్థాలు కానీ క్యాబిన్ లో తీసుకెళ్తున్నారా, ఇటువంటి అంశాలనైతే రవాణా శాఖ అధికారులు అయితే తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఉండాలి, ప్రయాణికులతో ఎట్లా వ్యవహరించాలనే అంశాల మీద కూడా వాళ్ళకు వివరిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి చేసినటువంటి తనిఖీల్లో దాదాపు 15కు పైగా ట్రావెల్స్ పై కేసులు నమోదు చేశారు. 30,000కు పైగా జరిమానా విధించినట్లు కూడా రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఇవన్నీ కూడా కేవలం ఈ రోజు మట్టుకు మాత్రమే కాదు, నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉంటాయి. ఇకపై ప్రైవేట్ ట్రావెల్స్ ను ఉపేక్షించేది లేదు. ఎక్కడ కూడా ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగా తిరిగినా, వ్యవహరించిన, రోడ్డెక్కినా కూడా అటువంటి బస్సుల మీద కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే ఎటువంటి పర్మిట్లు లేని వాటి మీద అయితే ఖచ్చితంగా వాటిని సీజ్ చేస్తామని కూడా హైదరాబాద్ జేటీసీ రమేష్ చెప్పారు. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మాంసపు ముద్దలుగా బూడిద కుప్పలా మారిపోవడంతో ఏ మృతదేహం ఎవరిదో నిర్ధారించేందుకు DNA పరీక్షలే కీలకం కానున్నాయి. ఈ నివేదికలు రావడానికి 48 గంటలకు పైనే పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించడం సాధ్యం కాదు. 19 మృతదేహాల నుంచి DNA పరీక్షలకు అవసరమైన సాఫ్ట్ టిష్యూ, ఎముక మూలుగ సహా ఇతర నమూనాలను ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయి. ఆ నమూనాలను సరిపోల్చేందుకు మృతుల తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువుల్లో ఎవరో ఒకరి నుంచి రక్త నమూనాలు తీసుకోవాలి. ఇలా ఇప్పటి వరకు 12 మంది నుంచి సేకరించారు. వీటన్నింటినీ DNA పరీక్షలకు పంపించారు. వాటి నివేదికలన్నీ వచ్చాక విశ్లేషిస్తారు. అప్పుడే ఏ మృతదేహం ఎవరిదో తేలుతుంది. తర్వాతే వాటిని అప్పగిస్తారు. DNA పరీక్షలు త్వరితగతిన పూర్తి చేయడానికి ఏపీ ఫోరెన్సిక్ ప్రయోగశాల డైరెక్టర్ జి పాలరాజు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
అతివేగం, గమ్యస్థానాలకు వేగంగా చేర్చాలనే పోటీ, నిబంధనలు బేఖాతరు చేస్తూ కాసుల వేట. ఇది ప్రస్తుతం పలు ట్రావెల్స్ అనుసరిస్తోన్న తీరు. బస్సు వేగం గంటకు 80 కిలోమీటర్లు మించకూడదని నిబంధనలున్నా కనీసం 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. స్పీడ్ గవర్నెన్స్లను తొలగించి మరీ దూసుకుపోతున్న వైనం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న రవాణా శాఖ ఫలితంగా కర్నూలు తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోకపోవడంతో ఘటనలకు ఎండ్కాటు పడటం లేదు. మోటారు వాహన చట్టం ప్రకారం వాణిజ్య వాహనాల కేటగిరీ కింద వచ్చే వాహనాల వేగం గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్లకు మించి ఉండకూడదు. ఈ మేరకు స్పీడ్ లాకింగ్ అంటే స్పీడ్ గవర్నెన్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుల్లో గరిష్టంగా 80 కిలోమీటర్లు, ఏసీ బస్సులకు 90 కిలోమీటర్ల వేగం వరకు మాత్రమే ప్రయాణించేలా స్పీడ్ లాకింగ్ ఉంటుంది. అంతకు మించి డ్రైవర్ వేగంగా వెళ్లేందుకు అవకాశం ఉండదు. మోటారు వాహనాల నిబంధనల ప్రకారం ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉన్నా పట్టించుకోకుండా నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి పలు ప్రైవేట్ ట్రావెల్స్. గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా అదుపు తప్పి ప్రమాదాల పాలై ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు అన్ని రూట్లలో తిరిగే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వాయువేగంతో దూసుకెళుతూ ప్రయాణికుల భద్రతను గాలికొదిలేస్తున్నాయి. డ్రైవర్ ఏ చిన్న పొరపాటు చేసినా ప్రయాణికుల ప్రాణాలు పోతాయని తెలిసినా ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. ఇందుకు అతివేగమే ప్రధాన కారణం. కొంతకాలంగా వస్తున్న కొత్త బస్సుల్లో ఆయా కంపెనీలే స్పీడ్ లాకింగ్ ఉండేలా చూస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఈ స్పీడ్ లాకింగ్ ను తొలగించి బస్సులు వేగంగా దూసుకెళ్లేలా ప్రోత్సహిస్తున్నారు. ఫిట్నెస్ పరీక్షలకు రవాణా శాఖ కార్యాలయానికి ఆ బస్సును తీసుకెళ్లినప్పుడు మాత్రం స్పీడ్ లాక్ ను అమర్చి ఎఫ్సీ పొందుతారు. ఆ తర్వాత మళ్లీ వాటిని తొలగిస్తున్నారు. సాధారణంగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగం దాటితే బస్సు ఏమాత్రం డ్రైవర్ నియంత్రణలో ఉండదు. గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బస్సు వెళుతున్నప్పుడు రోడ్డుపై దూరంగా ఏదైనా వాహనం నిలిచిపోయినా దగ్గరకు వెళ్లే వరకు తెలీదు. ఇంతలో బస్సు కంట్రోల్ తప్పి ఢీకొడుతుంది. ఎవరైనా ఆకస్మికంగా రోడ్డుపైకొచ్చినా తప్పించే పరిస్థితి ఉండదు. కర్నూలు ఘటనలోనూ ఇదే తరహా జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గత 3 ఏళ్లలో ఏపీలో ప్రైవేటు బస్సులకు ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో మరణించారు. 2022లో 336 ప్రమాదాలు జరగ్గా 179 మంది చనిపోయారు. 2023లో 318 ప్రమాదాల్లో 161, 2024లో 402 ప్రమాదాలు జరగ్గా 202 మంది చనిపోయారు. మన రోడ్స్ మీద ఒక ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ ట్రాకింగ్ సిస్టమ్ లేదు. మనకున్న నైట్ విజన్ కెమెరాస్ తోటి హై రెజల్యూషన్ కెమెరాస్ 100 మీటర్స్ 200 మీటర్స్ రెజల్యూషన్ కెమెరాస్ ఉన్నప్పుడు ప్రతి స్ట్రీట్ పోల్కి 100 మీటర్స్ ఒక కెమెరా సిస్టమ్ పెట్టుకొని ఇక బస్ బిహేవియర్ ఎలా విధంగా ఉంది, పోటాపోటీని వెళ్తున్నారా, హై స్పీడ్ వెళ్తున్నారా, తగ్గించాల్సిన చోట తగ్గించకుండా ఓవర్ స్పీడ్కి వెళ్తున్నారా, ఇల్లీగల్ స్టాపేజెస్ ఉంటున్నాయా, ఇవన్నీ ట్రాక్ చేసే వ్యవస్థ మనకు కావాలా. మా ఖర్చు అయితే 10,000 కూడా కాదండి. ఒక 100 మీటర్స్ 200 మీటర్స్కి అటువంటి వ్యవస్థ పెట్టుకున్న రోజున డ్రైవర్ యొక్క సైకాలజీ, బిహేవియర్ ప్యాటర్న్ ట్రాక్ చేసిన రోజున ప్రతి ఒక్కరు ప్రాపర్గా డ్రైవింగ్ చేస్తారని నా ఉద్దేశము. ఇక్కడ సిటీలో ఉండే కంజెషన్ని, సిటీలో ఉండే డిలేని బేస్ పెట్టుకొని ఒక హై స్పీడ్గా వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా వెహికల్ని మనం ట్రాక్ చేసే వ్యవస్థ మనకు ఉండాలా. వెహికల్ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్స్ బోత్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ విచ్ ఈజ్ ఫుట్ ప్రింటింగ్ బై ద డ్రైవర్ షుడ్ బి ప్రాపర్లీ ట్రాక్డ్ అండి. అది ఖచ్చితంగా ఇది వాస్తవము. హై స్పీడ్ కారిడార్స్ మీద ఇష్టం వచ్చిన స్పీడ్స్ వెళ్ళడం ద్వారా అంటే మనకి 80 km/h వెళ్లాల్సింది 120, 180, 160 కిలోమీటర్స్ వెళ్తున్నారంటే ఆ వెహికల్స్ మనం ట్రాక్ చేయడం లేదు. నిరంతరం రోడ్లపై ఉంటూ తనిఖీలు చేస్తూ వాయువేగంతో దూసుకుపోయే వాహనాల్ని పట్టుకోవలసిన రవాణా శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు ట్రావెల్స్ విషయంలో రవాణా శాఖ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది. రాత్రి వేళల్లో హైవేలపై ఎంత వేగంతో ఈ బస్సులు ప్రయాణిస్తున్నాయనేది పట్టించుకోవటం లేదు. నిబంధనలకు మించి అతివేగంతో వెళ్లే బస్సులకు 2,000 జరిమానా విధించడంతో పాటు డ్రైవర్ లైసెన్స్ ను సస్పెండ్ చేయొచ్చు. ఇందుకు స్పీడ్ గన్స్ ద్వారా ఆయా బస్సుల వేగాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అయితే రవాణా శాఖ వద్ద జిల్లాకు 1 చొప్పున మాత్రమే స్పీడ్ గన్స్ ఉన్నాయి. వీటిలో సగం కూడా పనిచేయటం లేదు. దీంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా ఈ తరహా వ్యవహారాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో వేమూరి కావేరీ ట్రావెల్స్ కాసుల కక్కుర్తే 19 మంది ప్రాణాలను బలిగొంది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ పేరిట ఆ సంస్థ నడిపిన అక్రమ దందా తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ను పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది. వాస్తవ పర్మిషన్కు విరుద్ధంగా బస్సు ఫిట్నెస్ను మార్చి సీటింగ్ క్యారియర్ పర్మిషన్ను స్లీపర్ క్యారియర్గా మార్చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ సంస్థలు చేస్తున్న అక్రమ దందా మూలంగా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు కనీసం పరిహారం కూడా దక్కనీయడం లేదు. కర్నూలు బస్సు దగ్ధం ఘటనలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు అక్రమ భాగోత్వం బయటపడింది. ఈ బస్సు సీటింగ్ క్యారియరే కానీ స్లీపర్ సర్వీస్ ఎంతమాత్రం కాదు. వి కావేరీ బస్ యజమాని ఒంగోలుకు చెందిన వేమూరి వినోద్ కుమార్ వేమూరి కావేరీ ట్రావెల్స్ పేరిట హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం మార్గాల్లో టూరిస్టు పర్మిషన్లతో పర్యాటక ప్రాంతాలకు బస్సులను తిప్పే సంస్థగా నమోదైంది. ప్రమాదానికి గురైన బస్సు స్కానియా కంపెనీది. 2018లో స్కానియా సంస్థ నుంచి తెలంగాణకు చెందిన హెబ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసి 2023 వరకు నిర్వహించింది. ఆ తర్వాత వేమూరి వినోద్ కుమార్ ఈ బస్సును కొనుగోలు చేసి ఎన్ఓసీ తీసుకుని కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ డామన్లో తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడే వేమూరి కావేరీ సంస్థ అక్రమానికి తెరలేపింది. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులు కొంత కఠినంగా ఉంటారన్న అంచనాతో డయ్యూ డామన్లో చేశారు. వాస్తవానికి ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ప్రకాశం జిల్లా ఒంగోలు. డయ్యూ డామన్లో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న కావేరీ ట్రావెల్స్ ఒడిశాలోని రాయగడలో ఆల్టరేషన్ ఫిట్నెస్ చేయించింది. అక్కడి అధికారులు ఆల్టరేషన్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేసేటప్పుడు బస్సు సామర్థ్యం, సీటింగ్ వివరాలను స్పష్టంగా పొందుపరిచారు. ప్రమాదానికి గురైన బస్సుకు 43 సీట్ల సిట్టింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. కానీ వి కావేరీ ట్రావెల్స్ సంస్థ స్లీపర్ క్యారియర్ గా మార్చింది. ఇలా మార్చడం బస్సు సామర్థ్యాన్ని అధిగమించడమే. రవాణా పన్ను ఒక్క సీట్కు ₹450 మాత్రమే. అదే స్లీపర్ సీట్ అయితే 800 అవుతుంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఛార్జీ చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీట్కు ₹4,500 పన్ను చెల్లించాలి. అదే స్లీపర్ సీటుకైతే 12,000 చొప్పున ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. ఇలా ట్యాక్సులు ఎగవేసేందుకే వేమూరి కావేరీ ట్రావెల్స్ సంస్థ అక్రమ రిజిస్ట్రేషన్, ఆల్టరేషన్ చేయించింది. వేమూరి కావేరీ సంస్థ మరో అక్రమాన్ని కూడా చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ బస్సుకు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిషన్ ఉంది. అంటే కేవలం టూరిస్టు ప్రయాణికులను మాత్రమే అనుమతించాలి. పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులను చేరవేసే సంస్థ రెగ్యులర్ ప్రయాణికులకు సర్వీస్ నిర్వహించడం కూడా చట్ట విరుద్ధం. ఆల్ ఇండియా టూరిస్టు పర్మిషన్ ఉన్న బస్సును తామే సీజ్ చేసే అధికారం ఉండదని తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు చెప్పడం కొసమెరుపు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా బస్సులు తిరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో సర్వీసులు నిర్వహించే ట్రావెల్స్ బస్సులను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. పర్యాటక ప్రాంతం కాబట్టి ఆ రాష్ట్రాల్లో తక్కువ ధరకు ఆల్ ఇండియా పర్మిట్ ఇస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఇలా అనుమతులకు విరుద్ధంగా సర్వీసులు నిర్వహించడం మరో సమస్యకు కూడా కారణమవుతోంది. సీటింగ్ పర్మిషన్ ఉన్న బస్సును స్లీపర్ గా మార్చడంతో కర్నూలు ప్రమాదంలో బాధితులకు బీమా సౌకర్యం కూడా దొరకడం కష్టంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనం ఏర్పడగా అది పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ఇవాళ వాయుగుండంగా, రేపటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం నాటికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని అంచనా వేసింది. ఇది తుపానుగా మారితే మొందాగా వాతావరణ శాఖ నామకరణం చేయనుంది. దీని ప్రభావంతో 5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అమరావతి నుంచి బెల్లంకొండ వెళ్లే రహదారి నిర్మాణానికి ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని 5 మండలాలను కలిపే ప్రధాన రహదారి కావడంతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చొరవ తీసుకున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 25 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రహదారి పూర్తయ్యేందుకు నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు భాష్యం ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు అనుమతి లేకుండా పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్ వద్ద సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ హైకోర్టుకు నివేదించారు. చోరీ కేసులో నిందితుడు సివి రవికుమార్తో లోక్ అదాలత్లో కేసును 2023 సెప్టెంబర్ 9న రాజీ చేసుకునే నాటికి వై సతీష్ కుమార్ శ్రీవారి దేవస్థానం పరకామణికి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ కాదన్నారు. కేసును రాజీ చేసుకునే అర్హత ఆయనకు లేదన్నారు.
చోరీపై సిఐడి దర్యాప్తు కోరుతూ పిటిషనర్ శ్రీనివాసులు ఇచ్చిన వినతిని తాను టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ అథారిటీకి పంపారని సతీష్ కుమార్పై క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేస్తూ సివిఎస్ఓ ఈ నెల 17న డీజీపీకి నివేదించారని హైకోర్టుకు నివేదించారు. టీటీడీ బోర్డు నుంచి ఆదేశాలమే లేకుండా కేసును రాజీ చేసుకున్నందున దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కేసు పూర్తి వివరాలు, పిటిషన్లో పేర్కొన్న అంశాలను ఈ నెల 28న నిర్వహించే బోర్డు సమావేశం ముందు ఉంచుతున్నామని, ఆ సమావేశంలో పిటిషన్ అభ్యర్థనపై బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు. అదనపు కౌంటర్ అఫిడవిట్ వేయడానికి అనుమతించాలని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో తితిదే పరకామణిలో జరిగిన కుంభకోణంపై సిఐడితో దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్ట్ ఎం శ్రీనివాసులు గతేడాది సెప్టెంబర్ 10న టీటీడీఓకి వినతి పత్రం ఇచ్చారు. దానిపై చర్యలు లేకపోవడంతో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు సిఐడి ద్వారా రికార్డులను సీజ్ చేయించింది. పిటిషన్ ఇచ్చిన వినతిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని తితిదే ఈవోను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ హైకోర్టులో తాజాగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. భారత్ అమెరికాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నవంబర్ చివరికల్లా వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. బెర్లిన్లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఐరోపా సమాఖ్య అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు చర్చలను వేగవంతం చేసినట్లు తెలిపారు. అయితే వాణిజ్య ఒప్పందాలను భారత్ ఎప్పుడూ తొందరపడి చేసుకోదన్నారు. గడువులు విధించడం లేదా తలపై తుపాకీ పెడితే భయపడి ఒప్పందాలు చేసుకోబోమని పీయూష్ స్పష్టం చేశారు. త్వరలోనే ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా భారీ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ కొత్త మార్కెట్లను అన్వేషిస్తోందన్నారు. మరోవైపు చాలా దేశాలు రష్యా చమురుకుంటున్నా కేవలం భారత్నే అమెరికా ఎందుకు టార్గెట్ చేస్తోందని పీయూష్ గోయల్ ప్రశ్నించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై అగ్రరాజ్యం అమెరికా కరీబియన్ సముద్రంలో మరో ఓడను ముంచేసింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో టీడీఏ అనే మాదక ద్రవ్యాల ముఠాకు చెందిన ఓడపై దాడి చేసినట్లు యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. నౌకలో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు సమాచారం అందినట్లు వివరించారు. అంతర్జాతీయ జలాల్లో తాము జరిపిన దాడిలో ఓడలోని 6 నార్కో ముఠా సభ్యులు హతమైనట్లు పీట్ హెగ్సెత్ తెలిపారు. ఇక నుంచి నార్కో ముఠా సభ్యులను అల్ఖైదా ఉగ్రవాదులుగానే పరిగణిస్తామని, రాత్రింబవళ్లు వారిపై నిఘా పెట్టి మట్టుబెడతామని హెచ్చరించారు. కర్ణాటక బెళగావి జిల్లాలో ఓ వ్యక్తి తన కన్న తల్లిపై అమితమైన ప్రేమ చూపుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. కెంపట్టి గ్రామానికి చెందిన సదాశివ బాణి తన తల్లిపై చూపే ప్రేమ, అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో మోసుకెళ్లిన శవన కుమారుడి వృత్తాంతాన్ని గుర్తుకు తెస్తుంది. కొన్నేళ్ల క్రితం ఉత్తర భారతదేశ తీర్థయాత్రలకు సదాశివ ఒంటరిగా వెళ్లారు. ఆ సమయంలో చంద్రభాగ నదిలో పుణ్యస్నానం చేస్తుండగా తన తల్లిని కూడా ఈ తీర్థయాత్రకు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని ఆయన భావించారు. అదే సమయంలో ఇకపై ఏటా కార్తీక ఏకాదశి సందర్భంగా మహారాష్ట్రలోని పండరిపూర్లో ఉన్న విఠలుడు రుక్మిణి ఆలయానికి 85 ఏళ్ల తన తల్లి సత్యవబాణిని భుజాలపై మోస్తూ తీసుకెళ్లాలని సంకల్పించారు. కెంపట్టి నుంచి ఆ ఆలయం 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. తన సంకల్పం ప్రకారం ఇప్పటి వరకు 4 సార్లు తన తల్లిని భుజాలపై మోస్తూ కాలినడకన పండరిపూర్కి వెళ్లి వచ్చారు. ఏటా కార్తీక ఏకాదశి తేదీకి 10 రోజుల ముందు తన ఊరు నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ప్రతిరోజు తన తల్లిని భుజాలపై మోస్తూ 20 నుంచి 25 కిలోమీటర్లు నడుస్తారని చెప్పారు. ఈ నెల 23న 5వ తన యాత్రను సదాశివ ప్రారంభించారు. మధ్యప్రదేశ్ భోపాల్కు చెందిన మహిళ తన ప్రతిభతో సాధారణ కూరగాయలను సైతం అద్భుత కళారూపాలుగా తీర్చిదిద్దుతోంది. 60 ఏళ్ల వయసులోనూ అబ్బురపరిచే చిత్రాలను వేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. రైల్వే ఉద్యోగిగా పదవి విరమణ చేసిన అనితా సింగ్ దేశభక్తి, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించిన చిత్రాలను వేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె వేసిన కళాకృతుల్లో శివలింగం, వినాయకుడి రూపాలను చిత్రించిన 3 అడుగుల పొడవైన గుమ్మడికాయ, శివలింగం ముందు ప్రశాంతంగా కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేవుళ్లు, ప్రముఖ వ్యక్తుల చిత్రాలే కాకుండా ఆపరేషన్ సింధూర్, లవ్ జిహాద్, బేటీ బచావో వంటి సామాజిక అంశాలపై కూడా ఆమె పెయింటింగ్ చేశారు. గత 2 ఏళ్లలో 100కి పైగా ఎండిన కూరగాయలతో అద్భుత ఆకృతులను అనిత తీర్చిదిద్దారు. भगवान पिताजी और गणेश जी उनके पुत्र दोनों को चारों तरफ
శబరిమల ఆలయంలో బంగారం తాపడాల బరువు తగ్గిన ఉదంతం కీలక మలుపు తిరిగింది. ఈ తాపడాల నుంచి వేరు చేసిన పసిడిని కర్ణాటకలోని ఓ వ్యాపారికి విక్రయించినట్లు ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి అంగీకరించాడు. ఆధారాల సేకరణ కోసం నిందితుడినే పోలీసులు బెంగళూరుకు తీసుకెళ్లారు. దర్యాప్తులో భాగంగా చెన్నై, హైదరాబాద్ సైతం అతడిని తీసుకెళ్లే అవకాశం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. గతంలో శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా ఉన్నికృష్ణన్ పొట్టి పనిచేశాడు. బంగారు తాపడాలకు మెరుగులు దిద్దుతారని ప్రతిపాదించడంతో ఆలయ నిర్వాహకులు 2019లో ఆ పనిని అతనికి అప్పగించారు. తాపడాలను చెన్నైలోని ఓ సంస్థకు తీసుకెళ్లి వాటి నుంచి బంగారాన్ని తొలగించాడు. ఆ తర్వాత వాటిని తిరిగి అమర్చగా తాపడాలపై ఉన్న బంగారం బరువు తగ్గిన విషయం బయటపడింది. ఈ కేసులో రన్నీలోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నిందితుడికి అక్టోబర్ 30 వరకు సిట్ కస్టడీకి అనుమతించింది. అయితే గడువు ముగిసేలోపు ఆధారాలు సేకరించాలని సిట్ భావిస్తోంది.